10 కోట్లు ఇస్తావా? అది తీసుకుని నేను నీకు ఫేవర్ చేయాలా? అంటే నేను నీకు ఫేవర్ చేసి వెళ్ళి జైల్లో కూర్చోవాలా? జైలుకి వెళ్ళకపోతే చేస్తావా? నీకు ఎగెనిస్ట్గా వాదించే పీపీ ఎవరో తెలుసా నీకు? నువ్వు ఆలోచించే లోపే నీ ఆలోచనలన్నీ పసిగట్టే వెళ్ళవాడు. నీ మీద ఉన్న ఎవిడెన్స్లన్నీ నీకు ఎగెనిస్ట్గా ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. కోర్టుకెళ్ళి ఆ ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ చేయడం ఎవరి వల్ల కాదు. ట్యాంపర్ చేయమని ఎవడు అడిగాడు? జాగ్రత్తగా లాకర్లో పెట్టి దాచుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నా కోసం 3 చిన్న చిన్న పనులు చేయి చాలు. ఏంటవి? సీజ్ చేసిన నా ఇల్లు నీ కంట్రోల్లోనే ఉందిగా? అవును. నా బెడ్రూమ్ విండోని విప్పదీసి మళ్ళీ బిగించు. 2 స్క్రూలు మాత్రం కింద పడి. అలా చేస్తే చెయ్యగలవా? ఆ రెండోదేంటి? నా వైఫ్ మర్డర్ అయిన రోజు మా కాలనీకి ఒక కార్పెంటర్ 7ంటికి వచ్చి 7:30కు వెళ్ళిపోయాడు. తన ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఎగ్జిట్ మాత్రం డిలీట్ చేయి. వాడికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఆ సంగతి పీపీ కోర్టులో వాదిస్తున్నప్పుడు నీకే తెలుస్తుంది. సరే, ఆ మూడోదేంటి? మూడోది, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి నాకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తాడు ఇంటరాగేషన్ కోసం. పీపీతో పాటు నువ్వు వస్తావు. పీపీ ఎందుకు వస్తాడు? నీ లాయర్ వస్తాడు. నేను లాయర్ని పెట్టుకోను. పీపీఏ నా లాయర్. పీపీని నా దగ్గర నుంచి మా అత్తగారి దగ్గర తీసుకెళ్ళి నా లవ్ స్టోరీ ఆవిడతో మీ పీపీకి చెప్పించు. చెప్పిస్తే పీపీ నా తరఫున వాదించి నన్ను బయటికి తీసుకొస్తాడు. పీపీ నీ తరఫున వాదిస్తాడు ఏంటి గ్యారంటీ? నా సినిమాలు చూస్తావా? యా, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ స్క్రీన్ ప్లేని గెస్ట్ చేయడం చాలా కష్టం కదా. ఇది అంతే. నీకు ఇప్పుడేం అర్థం కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ 10 కోట్లు ఇస్తావా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే అన్నీ చిన్న చిన్న థింగ్స్ కదా అని.